హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ప్రతి వారం కూడా మనం డిఫరెంట్ హెల్త్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. ఎప్పుడు కూడా మంచి మంచి టాపిక్స్ అంటే డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనము. సో ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో ఈ వీక్ కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అశ్విని. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లం అనమాట హెయిర్ ఫాల్. దాని రిలేటెడ్ బయోటిన్ వైటమిన్ గురించి దాని ఇంపార్టెన్స్ అది డిస్కస్ చేసుకుంటాం. దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? సో దీని రిలేటెడ్ మనం ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల లడ్డు చేసుకుంటున్నాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం బయోటిన్ వైటమిన్ గురించి అండ్ అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దానికి సంబంధించి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవిసె గింజల లడ్డుకు కావలసిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి, పల్లీలు, బాదం, బెల్లం పొడి, యాలకుల పొడి. అవిసె గింజల లడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో బయోటిన్ అండ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే అందులో భాగంగానే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎంత పాపులర్ అయిపోయినాయి అంటే ఈ మధ్యకాలంలో హెయిర్కి కానీ ఫేస్కి కానీ అసలు చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో మనం హెల్దీ వేలో ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా చెప్తున్నాం ఇప్పుడైతే. అంటే జనరల్గా చాలామంది ఇప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటేనే సప్లిమెంట్స్కి వెళ్ళిపోతారు, గమ్మీస్కి వెళ్ళిపోతారు. సో దానికంటే ఇవి ఇంకా ఎక్కువ పనిచేస్తాయి. బికాస్ దాంట్లో మనకి ఆ సప్లిమెంట్స్లో కానీ గమ్మీస్లో ఏంటి అంటే ఒక వీటినే ప్రిజర్వేటివ్లో యాడ్ చేసి మరీ చేస్తారు. సో అలా కాకుండా ఫ్రెష్గా తీసుకున్నప్పుడు దాని అవైలబిలిటీ అనేది బాడీకి ఎక్కువగా లభిస్తుంది. ఓకే, చాలా మంది ఇది కొంచెం మనకి జారుగా ఉంటుంది కాబట్టి హెయిర్కి పైన అప్లై చేసుకుంటూ ఉంటారు, మాస్క్లా యూజ్ అవుతుంది. బట్ ఇన్సైడ్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రెక్టిఫై చేయలేదు కదా. సో అదే హెయిర్ ఫాల్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఇన్సైడ్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అనమాట. జస్ట్ ఎక్స్టర్నల్గా మనం మాస్కులు కానీ పిఆర్పీస్ కానీ ఇవి చేసినప్పుడు ఏంటి అంటే ఎక్స్టర్నల్గా ఇచ్చినప్పుడు ఇంటర్నల్ కరెక్షన్ లేకుంటే రిజల్ట్స్ అంత బాగా ఉండవు. అవును, వేస్ట్. ఏదైనా కొన్నాళ్ళనే ఉంటాయి అవైతే. ఫస్ట్ అయితే మనం బయోటిన్ వైటమిన్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా బయోటిన్ అనేది కూడా మనకు ఒక బి కాంప్లెక్స్ వైటమిన్ అశ్విని. సో ఇది వచ్చేసరికి మనకి అంటే చాలా రేర్గా కనిపిస్తుంది, చాలా మందికి తెలియదు. అంటే ఈ వైటమిన్ అంటూ ఒకటి ఉంటుంది, ఇది మనకి హెయిర్కి యూజ్ అవుతుందని తెలియదు. ఈ మధ్య ఈ గమ్మీస్ అవి వచ్చినప్పటి నుంచి అచ్చా ఇది హెయిర్ కాని తెలుస్తుంది. బట్ జనరల్గా ఈ బయోటిన్ అనేది మనకి ప్రోటీన్ సింథసిస్లో అంటే ఎస్పెషల్లీ క్రియాటినిన్ అంటే ఏదైతే మన ఆ హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ ఉంటుందో ఆ సింథసిస్ చేయడానికి ఈ బయోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ వైటమిన్ మనకి బాడీలో తగ్గిపోయిందో దీనికి ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ మనకు కనిపించేది హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం లైక్ ఈ వైటమిన్ లెవెల్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా, దానికి సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, ఇన్కేస్ కొంచెమే డెఫిషియన్సీ ఉంటే ఇలా డైటరీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఏ లెవెల్ వరకు వెళ్తుందండి హెయిర్ ఫాల్? అప్పుడు మనకి బయోటిన్ తక్కువ అయిందని ఎలా తెలుస్తుంది? జనరల్గా మనం కోమ్ చేసుకున్న ప్రతిసారి కొంచెం ఒక లెవెల్లో అయితే హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది కదా. సో జనరల్గా ఇది డిఫరెంట్ స్టేజెస్లో దీని సివియారిటీ అనేది పెరుగుతుంది అనమాట. మామూలుగా మనకి అడల్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కోమ్ చేసినప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక 10 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ ఊడిపోవడము అలా ఉన్నప్పుడు కొద్దిగా డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి. బట్ ఎప్పుడు మనకు కోమ్ చేయకుండా జస్ట్ మనం హెయిర్ లైక్ చేత్తో కూడా ఇలా హెయిర్ అనుకున్నప్పుడు కూడా ఊడిపోతుంది. సో అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ డెఫిషియన్సీ ఉందని. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్ మదర్స్కి ఎక్కువగా డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో అందుకోసం వాళ్ళకి ఆ స్టేజెస్లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ స్టిల్ అంటే మనకి ఇంకా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. బయోటిన్ ఒక్కటే కాదు, మనకు ఓవరాల్గా కూడా ప్రోటీన్ అనేది తగ్గినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, సో మనకు బయోటిన్ కరెక్ట్ చేసుకుని యాజ్ వెల్ యాజ్ డే మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, డన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకో. ఓకే,
సో ఫస్ట్ మనము ఈ ఏవైతే సీడ్స్ కానీ లైక్ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం. అంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ ఏదైనా ఉంటే కూడా రిమూవ్ చేయడానికి. ఓకే. సో ఫస్ట్ మనం 1 కప్ అవిసె గింజలు వేస్తున్నాను. సో వీటిని జస్ట్ ఒక 2 minutes వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే డన్. సో మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద మనం స్టోర్ చేసుకుని రోజు దేంట్లో అయినా కలుపుకొని తాగొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ పౌడర్ చేసుకోవాలంటే డైరెక్ట్ పౌడర్ చేసేసుకోవచ్చు, అప్పుడు డ్రై రోస్ట్ అవసరం లేదు. మనకి ఇది లడ్డు చేస్తున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఓకే. ఈ అవిసె గింజల్ని డైరెక్ట్గా పౌడర్ చేసి పెట్టుకొని డైలీ మనం తీసుకున్న, చాలా మందికి మార్నింగ్ వామ్ వాటర్ తీసుకునే అలవాటు ఉంటుంది, దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, బటర్ మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు, కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సలాడ్స్ సూప్స్ తీసుకుంటున్నప్పుడు కూడా 1 స్పూన్ రోజు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుంది అంటే కంప్లీట్గా నేను ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూ తిన్నాను కాబట్టి కానీ ఆ టేస్ట్ తెలుసు, బట్ వేరే దాంట్లోకి వేసుకుంటే మన కర్రీ టేస్ట్ అవి ఏమైనా చేంజ్ అవుతాయా? దీని టేస్ట్ బ్లాండ్ ఉంటుంది, అంటే మనకి జస్ట్ ఏదో పిండి తింటున్నట్లు ఉంటుంది కానీ చేదుగా లేకపోతే తీయగా ఏమీ ఉండదు. సో అందుకోసమని దీన్ని మనం ఏ టైప్ ఆఫ్ డిష్లో యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది మారదు. సో మనకి ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇవి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలా ఒక్కొక్కటి ఫ్రై చేసి జార్లో వేసి లాస్ట్లో మిక్సీ పెట్టుకుందాం. ఓకే. సో నెక్స్ట్ నేను పల్లీలు వేస్తున్నాను. ఓకే. సో అవిసె గింజలు మనం 1 కప్ తీసుకుంటే పల్లీలు కానీ వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ అని ఒక 1/2 కప్ వరకు సరిపోతుంది. సో పల్లీలు కూడా మనకి ఏంటంటే ప్రోటీన్ యాడ్ చేస్తాయి కాబట్టి నేను పల్లీలు అనేది తీసుకున్నాను. ఓకే. ఓన్లీ ఫర్ ప్రోటీన్ సోర్స్గా ఇది. సో ఇవి కూడా రోస్ట్ అయిపోయి వీటిని కూడా మిక్సీ జార్లో వేస్తాం. అన్నీ విడివిడిగానే వేయించుకోవాలా? కలిపి కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే కొన్ని త్వరగా మాడిపోతాయి కదా, సపరేట్గా చేసుకుంటే ఏవి టేస్ట్ మారకుండా ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ బాదం పప్పు వేస్తాం. సో పొద్దుతిరుగుడు గింజలు కూడా వేస్తాం. సో మనకి ఇవి కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి కాబట్టి వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుంటాం. ఓకే. సో వీటిని ఒక 2 minutes వరకు చల్లారే వరకు పక్కకు పెట్టేసి ఈ లోపు మనం పాకంకి రెడీ చేసుకుంటాం. సో దీంట్లో నేను కొద్దిగా బెల్లం పొడి వేస్తాను. దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తాను. సో ఆ బెల్లం మొత్తం కరిగిపోయి మనకు కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది, తీగ పాకం వచ్చేంత వరకు అవసరం. సో మనం యాడ్ చేసి పెట్టుకున్న అన్ని నట్స్ అన్నిటిని కూడా మనం పౌడర్ లాగా మిక్సీ పెట్టేస్తాం. ఓకే. సో మనకి బెల్లం మొత్తం కరిగిపోయి ఇది చిక్కగా అయింది కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఓకే. పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేసి కలిపేసి మనం లడ్డూలు చేసుకోవాలి. ఓకే డన్. అశ్విని మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, కొద్దిగా చల్లారాక మనం లడ్డూలాగా చేసుకుంటాం. ఓకే అండి. సో ఆల్మోస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయినట్టే అండి. జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకుందాం. సో అశ్విని గారు మనకి మిక్చర్ చల్లారిపోయింది కాబట్టి లడ్డూలాగా చేసేస్తాం. ఓకే. నేను హెల్ప్ చేయనా? సో ఇలా లడ్డూలాగా చేసుకున్నాం కదా, దీనికి మనం కొబ్బరి పొడితో కోటింగ్ చేసేద్దాం. ఓకే. సో అశ్విని, మన అవిసె గింజల లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పు. ఓకే. ఎస్, అవిసె గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవిసె గింజల లడ్డుకు కావలసిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి, పల్లీలు, బాదం, బెల్లం పొడి, యాలకుల పొడి.
అవిసె గింజల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో అవిసె గింజలను వేయించుకొని, పల్లీలను వేయించుకొని, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వేయించుకొని మిక్సీ జార్ లో వేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బెల్లం పొడి, తగినంత నీళ్లు వేసి పాకం అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అన్నిటిని మిక్సీ పట్టుకుని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకొని మిశ్రమం చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకుని ఎండు కొబ్బరితో డస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అవిసె గింజల లడ్డు రెడీ. అవిసె గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యాజ్ యూజువల్ ఫ్లాక్ సీడ్స్ లడ్డు చాలాసార్లు తిన్నాను నేను. అది కూడా అలేఖ్య గారి చేతి నుంచి నేను చాలాసార్లు తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. అండ్ దట్టు ఈరోజు మనం పర్టికులర్గా బయోటిన్ వైటమిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకునేలాగా ఉంది ఎప్పటిలాగే. సో గమ్మీస్ ప్లేస్లో అప్పుడప్పుడు లైక్ ఆ 1 గమ్మీ తీసుకునే బదులు ఈ 1 లడ్డు ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బయోటిన్ వైటమిన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అందులో భాగంగానే అవిసె గింజ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం. వెరీ వెరీ యమ్మీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.